సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ ప్రకాష్ ను నియమించింది. నాగరాజును నేడు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. సింగ్ నగర్ లోని నాగరాజు నివాసానికి మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. నాగరాజుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. నాగరాజును నేడు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. సింగ్ నగర్ లోని నాగరాజు నివాసానికి మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. నాగరాజుకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఇవాళ సింగ్ నగర్ లోని నాగరాజును అరెస్టు చేస్తారంటూ కూడా సీఏ నాగరాజును అరెస్టు చేస్తారంటూ చాలా ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కూడా నాగరాజు నివాసానికి మద్దతుదారులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది భార్గవ్? అటు సిఐ నాగరాజు విషయంలో కూడా అటు ఇప్పటికే ఆయనకు అనేక మంది మద్దతు పలుకుతున్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే అటు రౌడీ షీటర్ మిస్సింగ్ సంబంధించి కూడా సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించి అటు నాగరాజే లాకప్ డెత్ చేశారని ఆరోపణలు చేస్తుండగా నాగరాజు చేయలేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మద్దతుదారులు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు 22 కేసులు ఉన్నటువంటి సాయి కృష్ణ కోసం పోలీసు అధికారులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా వారు ఆరోపణలు చేస్తూ సాయి కృష్ణను అరెస్ట్ చేసేందుకు వచ్చేటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే సిట్ కూడా విచారణ నియమించారు కాబట్టి వారందరినీ వ్యతిరేకిస్తూ కూడా ప్రస్తుతం నాగరాజు కోసం వారు ఆ సంఘీభావం ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన నివాసానికి వద్దకు చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో నాగరాజును అరెస్టు చేయనివ్వబోమంటూ కూడా వారు అడ్డగొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అటు సిట్ విచారణ వేసి ఆ బాధితురాలికి ఒక హామీ ఇచ్చి వారి తల్లికి కూడా సాయి కృష్ణ తల్లికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే సస్పెండ్ చేశాం కాబట్టి ఛార్జ్ షీట్ కూడా వేశాం కాబట్టి తాము చర్యలు తీసుకుంటాం. ఒకవేళ నిందితులు ఎవరు అనేది తెలిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా తాము చర్యలు తీసుకోక తప్పదు అంటూ కూడా వారు భరోసా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ముందుగా నాగరాజుపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా సస్పెండ్ చేసినప్పటికీ ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద ఏ విధంగా అయినా సరే అరెస్ట్ చేసేందుకు తాము ఒప్పుకోము, తాము అడ్డుపడతాము అంటూ కూడా ఈ రోజు నాగరాజు నివాసానికి మద్దతుదారులు భారీగా అయితే చేరుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీని మీద ఏ విధంగా వెళ్తారు? అటు ఇప్పటికే నాగరాజు కాసేపు పరారీలో ఉన్నారనేటువంటి ప్రచారం చేశారు. ఆ తర్వాత నివాసంలోనే ఉన్నారనేటువంటి ప్రచారం జరిగింది. మరి నాగరాజు పోలీసులకు ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేసినప్పటికీ కూడా చట్టరీత్యా చర్యలకు ఆయన అనుకూలంగా ఉంటారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. నాగరాజును నేడు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగరాజు ఇంటి దగ్గరకు నాగరాజు మద్దతుదారులు ఇప్పటికే అందరూ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, నాగరాజు సిఐ నాగరాజు ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఆయన అరెస్టు చేస్తారన్న నేపథ్యంలో కూడా కొంత ఆయన ఇంట్లో లేరంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఏదైతే సాయి కృష్ణ కేసుకు సంబంధించి ప్రభుత్వం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడంతో కూడా ఏదైతే సాయి కృష్ణ తల్లి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఉంది. కానీ దానికి సంబంధించి ఏదైతే తన కొడుకు జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు, పోలీసులు ఏమి జరిగిందనేది కూడా చెప్పకపోవడంతో కూడా కొంత నిరుత్సాహానికి అయితే గురై ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా సాయి కృష్ణ వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికీ నాగరాజు సిఐ నాగరాజు ఆయన మీద పలు కేసులు నమోదైన నేపథ్యం ఉంది. ఫస్ట్ గా విఆర్కి పంపించడం, తర్వాత సస్పెండ్ చేయడం, తర్వాత ఏదైతే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పరిస్థితి నేపథ్యంలో ఆయన 2 రోజుల నుంచి కూడా ఇవాళ రేపుట్లో లొంగిపోతారు, ఆయన కోర్టులో హాజరుపరుస్తాడు అనే విధంగా అయితే కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయన ఇంట్లో లేకుండా మిస్ అయ్యారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, పోనీ ఇంట్లో ఉన్నారా అని మళ్ళీ మరికొంత సందిగ్ధం నెలకొనడంతో ఇంటికి కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంట్లో లేరని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీని మొత్తానికి ఏదైతే ప్రతిపక్షాలు అయితే ఈ యొక్క ప్రభుత్వ డ్రామాగా అయితే వర్ణిస్తూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముందుగా
ప్రతిపక్షాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అదే విధంగా వైసీపీ నాయకులు దీనికి సంబంధించి సాయి కృష్ణ ఇంటికి చేరుకుని సాయి కృష్ణ తల్లిని పరామర్శించి ఓదార్చిన క్షణం తర్వాత ప్రభుత్వంతో పోరాడటానికి మీ అబ్బాయి తరపున మేము పార్టీ ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో వరుస క్రమేణా నాగరాజుపై ఏదైతే సిఐ నాగరాజుపై వరుసగా అతనిపై సస్పెండ్ వేయటం, అదే విధంగా కేసు నమోదు చేయటం, ఇలాగే సిట్ ఏర్పాటు చేయటం అనే అంశాలే ముందుకు రావడంతో దీనికి ముందు అయితే ఈ ప్రతిపక్షాల గొగ్గోలు గాని అదే విధంగా తల్లి ఈ యొక్క బయటికి రాకపోతే సాయి కృష్ణ అంశమే బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే గత నెల 21వ తేదీన ఇంకో వ్యక్తి ఏదైతే గుళికలు మింగి చనిపోయిన నేపథ్యం ఉంది. అతని కేసు ఇంతవరకు కూడా ఏమైంది ఏంటి అనే అంశం కూడా బయటికి రాని నేపథ్యం ఉంది. అదే విధంగా ఈ కేసు కూడా అంతే మరుగున పడేది. అంటే సిఐ నాగరాజు ఇట్లా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, అతని ఇబ్బంది వల్ల ఎంతమంది ఇలా చనిపోయారనే అంశం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని కూడా ఒక పక్క ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా దీన్ని రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తి మిస్ అయ్యాడు లేదా తల్లి ఆరోపించిన విధంగా చనిపోయాడు అనే కోణంలో చూసి ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్లాలని ఒక పక్క ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే సిట్ కి సంబంధించి అంశం దూకుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సంబంధించి వరుసగా సిఐ నాగరాజుపై కేసుల నమోదుతో పాటు సిట్ దర్యాప్తు ప్రారంభించామని చెప్పి ఏదైతే అధికార పార్టీ ముందుకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని వెనకాల ఎంతమంది ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. వారికి కఠిన శిక్ష విధించే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని కూడా ఒక పక్క చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా దీనికి సంబంధించి గట్టిగా దాని వెనకాల ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పారని చెప్పి కూడా తన తల్లి చెప్పిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.